వర్షాభావ పరిస్థితిలో చేపట్టవలసిన కార్యక్రమాల విషయంలో క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పునరావాస కేంద్రాలలో తగిన వసతులతో సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదు. ధవళేశ్వరం వద్ద సాయంత్రానికి 9 లక్షల క్యూసెక్ల వరద నీరు చేరే అవకాశం దృష్టి అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అందుకు ముందుగానే లోతట్టు ప్రాంతాల్లోని ముంపునకు గురయ్యే లంక గ్రామాల్లో నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించేలాగా యంత్రాంగాన్ని సన్నద్ధం కావాలన్నారు. బ్రిడ్జి లంక, ములకల్ లంక తదితర ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించాలన్నారు. రాజమండ్రి ఆర్డీఓ, కొవ్వూరు సబ్ కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. మొత్తం నోడల్ అధికారిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, అనుబంధ శాఖలలో సమన్వయం చేసుకోవాలన్నారు. సూరంపాలెం, కొవ్వాడ, ఎర్రకాలువ, ధవళేశ్వరం బ్యారేజీ ప్రాంతాల్లో గండ్లు పడే అవకాశం ఉన్నా, ముంపునకు గురే అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆక్రమణల వలన ముంపు వాటిల్లితే సంబంధిత అధికారిని బాధ్యులను చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. పునరావాస ముంపు ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ ప్రణాళికలో భాగంగా ముందస్తు చర్యల కోసం 1 నెలకు సరిపడే నిత్యావసర వస్తువులు సిద్ధం చేసుకోవడం జరిగిందన్నారు. పరిస్థితులకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి ఎర్లీ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా చాలా విస్తృతంగా వర్షాలు రావడం జరిగింది. జిల్లా అంతా చూసుకుంటే మనకి 4 సెంటీమీటర్స్ వరకు వర్షం పడింది. కానీ కొన్ని మండలాల్లో చాలా అత్యధికంగా వర్షాలు పడడం జరిగింది. రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, అలానే మన కడియం, పెరావల్ ఇక్కడైతే ఆల్మోస్ట్ మనకి 10 సెంటీమీటర్స్ పైచలకు వర్షం పడడం జరిగింది. సో ఇదే ఫోర్కాస్ట్ అనేది ఈరోజు అట్లానే రేపు కూడా మనకి ఉంది. దానివల్ల మనకి గోదావరిలో కూడా వాటర్ ఫ్లోస్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మనకి భద్రాచలం నుంచి 9 lakhs క్యూసెక్స్ వాటర్ అనేది విడిచిపెట్టడం జరిగింది. సో మనకి 10 lakhs దాటితే మన ఫస్ట్ వార్నింగ్, అంతకన్నా ఎక్కువ అయినప్పుడు మనకు సెకండ్ వార్నింగ్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, వర్షాలు ఉన్నాయి, అలానే మనకి గోదావరిలో వాటర్ ఫ్లోస్ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఏర్పాటు చేసిన ఏవైతే రిలీఫ్ క్యాంప్స్ ఉన్నాయో అక్కడికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలానే మనకి ఏ ఏరియాస్లో అయితే వాటర్ రోడ్ల మీదకి వచ్చిందో అక్కడ మేము ట్రాక్టర్స్ని అరేంజ్ చేయడం జరిగింది వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కోసం. కొన్ని ఏరియాస్లో బోట్స్ని కూడా అరేంజ్ చేస్తున్నాము. సో ఎవరికి ఏమాత్రం ఇబ్బంది ఉన్నా కూడా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్లో నిర్వహణలో ఉన్న కాల్ సెంటర్కి మీరు కాల్ చేసి మీ ఇబ్బందులు తెలియజేయడంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో అధికారులందరూ కూడా ఫీల్డ్లోనే ఉన్నారు. సెక్రటేరియట్ స్టాఫ్, మండల్ స్టాఫ్, అట్లానే డిస్ట్రిక్ట్ అధికారులు కూడా. మీకు ఏమాత్రం ఇబ్బంది వచ్చినా కూడా మీరు కాల్ సెంటర్కి కాల్ చేయండి. కాల్ సెంటర్కి కాల్ చేసిన వెంటనే మేము ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి అందరూ కూడా కాచిన నీళ్ళనే తాగండి. రెయిన్స్ వలన అట్లానే మనకి ఫ్లడ్స్ వలన ఎటువంటి అనారోగ్యం కూడా రాకుండా ఉండడానికి. అండ్ స్కూల్స్కి హాలిడే వచ్చింది. పిల్లలందరినీ కూడా ఇంట్లోనే పెట్టి వాళ్ళ రోడ్ల మీద వాటర్లో ఆడుకోకుండా పేరెంట్స్ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. రాజమండ్రిలో ఉన్నటువంటి బోట్స్ కూడా అక్కడ ఎవాక్యుయేట్ చేయడం కోసం అనేసి అది విజయవాడ పంపించాం మేడం. ఇప్పుడు మన దగ్గర ఎన్ని బోట్స్ ఉన్నాయి? బోట్స్ లేవు మేడం, ఇంకా 2 ఉన్నాయి. 2 కూడా మనం విజయవాడ పంపించాం మేడం. అయితే ఇప్పుడు మనము మెకనైజ్
ఆల్సో అట్లానే మనకి లో లెవెల్ ఏరియాస్ లో ఫ్లడ్డింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇన్ అడిషన్ టు దట్ 8.5 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ హాస్ బీన్ రిలీజ్డ్ ఫ్రమ్ ద ధవళేశ్వరం బ్యారేజ్. ఇంకా వాళ్ళకి ఇన్ఫ్లోస్ అనేది హైగా ఉన్నాయి. సో వీ హ్యావ్ టు మేనేజ్ అప్ టు సెకండ్ వార్నింగ్. సెకండ్ వార్నింగ్ వరకు మనం ఖచ్చితంగా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఆస్పెక్ట్స్ లో కూడా ఏ ఏరియాస్ వనరబుల్ అవుతాయో ఆ వనరబుల్ ఏరియాస్ అన్నిటిని కూడా మీరు ఐడెంటిఫై చేసుకొని మీరు దానికి కావాల్సిన ప్రిపరేటరీ యాక్టివిటీస్ ఆల్రెడీ డ్యూరింగ్ ద ఈవెంట్ ఉన్నాం కాబట్టి ఈ యాక్టివిటీస్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని వర్క్ వచ్చేటప్పుడు ఫస్ట్ ఈజ్ మన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మేము వర్క్ స్టార్ట్ చేస్తాం. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మనకి కంట్రోల్ రూమ్ మెంబర్స్ కూడా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సెకండ్, మున్సిపాలిటీలో ఇప్పుడు మనకి ఫస్ట్ ఎఫెక్టెడ్ మున్సిపాలిటీ